దేవుని పరిశుద్ధ నామములో మీ అందరికీ ప్రత్యేకమైన శుభములు. ఈ దిన దేవుని వాక్యం, ఈరోజు దేవుని మాట. జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 12వ వాక్య భాగం. బంధకములలో ఉండియు నిరీక్షణ గలవారులారా, మీ కోటను మరలా ప్రవేశించుడి. రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియచేయుచున్నాను. నేడు నేను అనే మాట గమనించండి. మీకు తెలియచేస్తున్నాను. ఒకవేళ ఈ వాగ్దానం ఇచ్చిన వెంటనే నేడు అనగానే ఈ రోజు నుంచే అనుకోకుండా దేవుని టైమింగ్ ప్రకారం వేచి ఉండండి. ఎందుకంటే దేవుడు మనకు రెండంతలుగా మేలు చేస్తానంటున్నాడు. దేవుని దృష్టిలో నేడు అంటే ఎన్ని దినములైనా పట్టవచ్చు. ఒక దినం 1000 దినముల కంటే 1000 దినములు ఒక దినంలాగా ఉన్నాయి దేవుని దృష్టికి. అలాగని చెప్పేసి భయపడకండి. దేవుడు నీ అవసరతను, నీ అక్కర, మీకున్న వెలితిని, కొదువను ఆయన బాగా తెలిసిన వాడే ఉన్నాడు. మీ కొదువ గురించి, మీ కొరత గురించి, మీ భయం గురించి భయపడకుండా దేవుడు అన్ని విషయాల్లో సహాయపడతాడు. ఆయన మనల్ని కొన్నిసార్లు శోధించినను లేదా ఇబ్బంది పెట్టినను మనకు సహాయం చేయగల దేవుడై ఉన్నాడు. కనుక బంధకములలో ఉండియు, కష్టములలో ఉండియు, బాధలలో, అవమానంలో ఉండియు, ఆర్థిక సమస్యలు, అప్పుల బాధలలో ఉండియు నిరీక్షణ గలవారులారా అంటున్నాడు. కనుక దేవుని కొరకు ఇబ్బంది, దేవుని కొరకు బాధపడడం. ఉపాధ్యాయ యొక్క భార్య వారి డబ్బంతా కూడా దేవుని సేవకులకే ఖర్చు చేసిండ్రు, అప్పు చేసి. మరి ఈ రోజున మీరు అప్పు చేయకున్నా కానీ దేవునికి ఇచ్చే భాగము దేవునికి ఇవ్వకుండా వాటిని మందిరానికి వాడుకోవడమో, మీ ఇంటికి వాడుకోవడమో, వాడుకొని మేము దేవునికి ఇచ్చామన్న ఫీలింగ్లో ఉంటే మనంత దరిద్రులు ఈ లోకంలో లేరు. అది బాగా శాపగ్రస్తమైన విషయం అనే సంగతిని కనీసం ఈ రోజైనా గ్రహించండి. ఒకవేళ మీలో దేవుని డబ్బును మీ సొంత పనులకు ఉపయోగించడము, మందిరానికి ఉపయోగించుకోవడము జరిగితే ఈరోజే దేవుని సన్నిధికి వెళ్ళి మీ పాపాన్ని ఒప్పుకొని దేవుని డబ్బును దేవునికి ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. ఇది నా సొమ్ము, 10వ భాగం నా సొత్తు, నా సొమ్ము అన్నాడు. అది కేవలము దేవుని సేవకులే ఉపయోగించాలి. దేవుని డబ్బును నువ్వు ఉపయోగించుకోవడానికి నీకు దేవుడు ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు. కనుక అలాంటి వారికి ఈ వాగ్దానం వర్తించదు. బంధకములో ఉండి అంటే మీరు దేవుని కొరకు నమ్మకంగా ఉండి ప్రార్థనలో, మీరు లేఖనాలు చదవడంలో, 10వ భాగం ఇవ్వడంలో, సువార్త చెప్పే విషయంలో, దేవుని సహవాస సంఘ కార్యకలాపాల్లో మీరు ఉంటున్న దాన్ని బట్టి ఆ ఇబ్బందిని ఎదుర్కొంటూ, కష్టం ఎదుర్కొంటూ మీరు నిరీక్షణ గలవారైతే నిశ్చయంగా దేవుడు 2 ఆశీర్వాదం కాదు 100 ఆశీర్వాదం ఇస్తాడు. కనుక ఈ విషయాన్ని గమనించి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. మన సొంత తెలివి జ్ఞానం మీద కాదు, దేవుని వాగ్దానం మీద ఆధారపడదాం. అదే దేవునికి మనకున్న సంబంధం అంటే దేవుని ఆజ్ఞ పైన ఆధారపడి అలాంటి గొప్ప 2 ఆశీర్వాదాన్ని పొందుకుందాం. అట్టి కృపా ప్రభు మనకు అనుగ్రహించును గాక. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమగలిగిన దేవా, మీకు వందనాలు. ఇది నా వాక్యం కొరకై స్తుతి చెల్లిస్తూ యేసు నామములోనే ప్రార్థిస్తున్నాము తండ్రి.